నమస్కారం, భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నిజాంపేట మండల కేంద్రంలోని ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్ సాయి కృష్ణ ఆధ్వర్యంలో టీబీ పరీక్షలు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామస్తులకు టీబీపై అవగాహన కల్పించామని వెల్లడి. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చలివేంద్రం ఏర్పాటు. గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్తో కలిసి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీడీఓ సతీష్. పేదోడి సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్న సూరారం సర్పంచ్. చిన్నశంకరంపేట మండలం సూరారంలో నిర్మించిన ఇంద్రమ ఇండ్లను ప్రారంభించిన గృహ నిర్మాణ శాఖ ఏఈ లోకేష్ నాగరాజు. జగిత్యాల జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా మొదటిసారి జీవన్ రెడ్డి ప్రెస్ మీట్. సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్ర నాయకుల ప్రభావంతో పనిచేస్తున్నారని వెల్లడి. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తూప్రాన్ ఎంపీడీఓ సతీష్ గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్తో కలిసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తూప్రాన్ ఎంపీడీఓ సతీష్ గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్తో చలివేంద్రాన్ని ప్రారంభించారు. గ్రామస్తులు బాటసారులు చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ సతీష్ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ కోరారు. కార్యక్రమంలో ఎంపీఓ కల్పన, ప్రధానోపాధ్యాయులు యాదగిరి, ఉప సర్పంచ్ స్వామి, వార్డు సభ్యులు జిన్నా కృష్ణ, పిట్ల వేణు, మన్నె తిరుపతి, సరిత, పరమేష్, రేఖా నాగరాజ్, అంగన్వాడీ టీచర్లు లావణ్య, స్వర్ణలత, ఐకేపీ వివోఏ సంతోష, ఫీల్డ్ అసిస్టెంట్ కనకరాజు, ఆశా వర్కర్ ఇందిరా, గోపాలమిత్ర అశోక్, మేకిన్ యువత, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో ఈరోజు చలివేంద్రాన్ని మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మండల ఎంపీడీఓ గారు సతీష్ సార్ గారు, ఎంపీఓ గారు కల్పన మేడం గారు, అదేవిధంగా మా ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఐకేపీ వివోఏ, ఆశా వర్కర్లు, మేకింగ్ యువత, అందరూ కూడా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు, యువకులు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది. ప్రధానంగా ఇది తయారు కావడానికి సహకరించినటువంటి మా గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఈ వేసవి కాలంలో మండు టెండలో మరి దహార్దిని తీర్చాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఏ కార్యక్రమం ప్రభుత్వం తరఫున చేయాలని ఆదేశిస్తే మా గ్రామంలో తూచా తప్పకుండా చేస్తూ మరి వాళ్ళ ఏవైతే ఆదేశాలు ఉంటాయో ఆదేశాలను పాటిస్తూ మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి, ఈ చలివేంద్రాన్ని ప్రారంభించడానికి వచ్చినటువంటి సతీష్ సార్ గారికి, మరి ఎంపీడీఓ గారికి, మరి ఎంపీఓ కల్పన మేడం గారికి, కార్యక్రమానికి పిలువగానే వచ్చినటువంటి గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈరోజు మల్కాపూర్ గ్రామ పంచాయతీ తూప్రాన్ మండలంలో ఈరోజు చలివేంద్రం మనం గ్రామ పంచాయతీలో ప్రారంభించుకోవడం జరుగుతుంది. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం తూప్రాన్ మండలంలో అన్ని గ్రామ పంచాయతీల్లో చలివేంద్రాలు ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క గ్రామంలో మల్కాపూర్ గ్రామ పంచాయతీ ఆదర్శ గ్రామ పంచాయతీగా ఉన్నందున ఇక్కడ అందరూ కూడా యువత, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు మరియు అధికారులు అందరూ కూడా నూతన ఉత్సాహంతో ప్రతిసారి ఈ చలివేంద్రం ప్రారంభిస్తాం. కానీ ఇంత ప్రత్యేకంగా కాబట్టి వాళ్ళ ఉత్సాహంగా ఇంకా కొంచెం ఎక్కువ మంచిగా నీటిని తాగించాలనే ఉద్దేశంతో మంచి ఒక అట్మాస్ఫియర్తో ఒక మంచి వాతావరణంలో ఈ యొక్క చలివేంద్రం ప్రారంభించబడింది. ఈ యొక్క చలివేంద్రం కూడా ఈరోజు తూప్రాన్ మండల్ ఆదర్శ గ్రామం మల్కాపూర్లో పంచాయతీ పాలకవర్గ సభ్యులమందరం కలిసి చలివేంద్ర కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మా తూప్రాన్ మండల్ ఎంపీడీఓ సతీష్ సార్ మరియు మేడం మరియు మా గ్రామస్తులు అందరం కలిసి చలివేంద్ర కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. చలివేంద్ర కార్యక్రమం ద్వారా ఎండాకాలంలో ఈ రోడ్డు కొట్ట వెళ్తున్న ఎవరన్నా ధూపగొని తర్వాత ఎవరన్నా దాహాలు తీర్చడానికి మరియు స్కూల్కు అందుబాటులో ఉంది. పిల్లలు కూడా స్కూల్ నుంచి ఇక్కడ తిరిగే వాళ్ళు కూడా చలివేంద్ర కార్యక్రమంలో ఈ నీళ్లు తాగి దాహార్తి తీర్చుకుంటారని కోరుకుంటున్నారు. నిజాంపేట మండల కేంద్రంలోని ఆరోగ్య ఉప కేంద్రంలో మంగళవారం డాక్టర్ సాయి కృష్ణ ఆధ్వర్యంలో టీబీ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా గ్రామస్తులకు టీబీపై అవగాహన కల్పించామన్నారు.
నిజాంపేట మండల కేంద్రంలోని ఆరోగ్య ఉప కేంద్రంలో మంగళవారం డాక్టర్ సాయి కృష్ణ ఆధ్వర్యంలో టీబీ పరీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో భాగంగా గ్రామస్తులకు టీబీపై అవగాహన కల్పించామన్నారు. 60 సంవత్సరాలు పైబడిన వారికి టీబీ వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉందని, వీటి లక్షణాలు బరువు తగ్గడం, ఆకలి కాకపోవడం, 10 నుండి 15 రోజులు దగ్గుతో బాధపడుతూ ఉంటారని, ఈ లక్షణాలు ఉన్నట్లయితే దగ్గరలో ఉన్న దవాఖానాకు వెళ్లి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. అలాగే ఈ ఎండ తీవ్రకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎండ దెబ్బ తగలకుండా ఉదయం 10 గంటల్లోపే పనులు పూర్తి చేసుకోవాలని, తిరిగి సాయంత్రం పనులు ప్రారంభించాలన్నారు. మధ్యాహ్నం పూట ఎండకు బయటకు వెళ్లకూడదన్నారు. ఎండ దెబ్బ ద్వారా గుండెపోటు వచ్చే అవకాశం ఉందని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈఓ రామారావు, సిహెచ్ఓ కొండయ్య, టీబీ నోడల్ వెంకటేశ్వర్లు, ఏఎన్ఎంలు అనురాధ, బాలమణి, ఆశాలు, అనిత, లక్ష్మి, బాలమణి తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ప్రోగ్రాంలో సంబంధించింది మన హెల్త్ డిపార్ట్మెంట్ కింద టీబీ గురించి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. సో టీబీ ఏమంటారు, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు, అంటే సిగరెట్ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకు, బాగా క్రానిక్ స్మోకర్స్ ప్లస్ క్రానిక్ డ్రింకింగ్ బాగా అలవాటు ఉన్న వాళ్ళకు, 60+ ఉన్న వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇంతకుముందు షుగర్ ఉన్న వాళ్ళకు, డయాబెటిక్ హిస్టరీ ఉన్న వాళ్ళకు, ప్లస్ BMI తక్కువ ఉన్న వాళ్ళకు, అంటే వెయిట్ చాలా బక్కగా ఉంటారు కదా, అంటే వెయిట్ చాలా తక్కువ ఉన్న వాళ్ళకు, ఉన్న వెయిట్ కంటే అంటే హైట్ తగ్గట్టుగా వెయిట్ లేని వాళ్ళకు, అటువంటి వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ ఉన్నది. సో దానికి తగ్గట్టుగా మనకు ఏమంటారు, ఆ టీవీలో లక్షణాలు ఏంటంటే రాత్రి కూడా చెమటలు ఎక్కువ రావడము, గుండె ధర రావడము, ఒక్కొక్కసారి ఏమంటారు వెయిట్ సడన్లీ లాస్ కావడము, వితిన్ 10 డేస్లో చాలా వెయిట్ లాస్ కావడము, ప్లస్ ఆకలి ఎక్కువ కాకపోవడము, తినబుద్ధి కాకపోవడము, వామిటింగ్ సెన్సేషన్, ఇవన్నీ దాని టీబీ లక్షణాలు. ప్లస్ 10 to 15 డేస్ కాఫ్ ఉండి జ్వరము, రాత్రిపూట ఎక్కువ హెవీగా రావడము, ఇవన్నీ టీబీ లక్షణాలు అన్నట్టు. ఇటువంటి ఏమన్నా ఉంటే మాత్రం కంపల్సరీ దగ్గరున్న హెల్త్ వెల్నెస్ సెంటర్ అయినా, ఏదైనా ఏమంటారు పిహెచ్సికి అయినా కంపల్సరీ నియర్ టు విజిట్ చేయాలి. దానికోసం అంటే బ్లడ్ టెస్టులు ఉంటాయి, చెమట పరీక్ష ఉంటుంది, ఎక్స్రే కూడా అడ్వైజ్ చేస్తాం అవసరం అనుకుంటే. సో ఇటువంటి లక్షణాలు ఉంటే దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా మీరు చెప్తే దానికి ట్రీట్మెంట్ ఉంటుంది, కొన్ని రోజుల వరకు ట్రీట్మెంట్ ఉంటుంది, దానికి నివారణ చేయొచ్చు. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఈ సమ్మర్లో ఏమంటారు వడదెబ్బ తగిలే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు సమ్మర్లో టెంపరేచర్లు కూడా విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయడానికి క్విజ్ క్రీడా పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని DRDO శ్రీనివాసరావు అన్నారు. చిన్నశంకరంపేట మండలంలోని రుద్రారం, చిన్నశంకరంపేట గ్రామాల్లో ఆయన పర్యటించారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయడానికి క్విజ్ క్రీడా పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని DRDO శ్రీనివాసరావు అన్నారు. చిన్నశంకరంపేట మండలంలోని రుద్రారం, చిన్నశంకరంపేట గ్రామాల్లో ఆయన పర్యటించారు. రుద్రారం గ్రామంలో ఉపాధి హామీ పథకంలో కొనసాగుతున్న పనులను పరిశీలించి కూలీలకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ధాన్యాన్ని తీసుకోవాలని, రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని నిర్వాహకులకు సూచించారు. మండల కేంద్రంలోని నర్సరీని సందర్శించి మొక్కలు పరిశీలించారు. సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ను సందర్శించి పలు రికార్డులు పరిశీలించారు. అదేవిధంగా విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించి విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సంక్షేమ వారోత్సవాలను పురస్కరించుకుని ఎస్సీ హాస్టళ్లను సందర్శించడం జరిగిందని, విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయడానికి కొన్ని పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేస్తున్నట్టు తెలిపారు. ఉపాధి హామీ కూలీలు పనులు చేపట్టే ప్రాంతంలో అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేశామని తెలిపారు. ఇంకా పనికి వచ్చే వారిని ప్రోత్సహించి వారు కూడా పనులు చేసే విధంగా చూడాలని, ప్రతి ఒక్కరికి పనులు కల్పిస్తూ ముందుకు సాగాలని EGS సిబ్బందికి సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కాకుండా చూసుకోవాలన్నారు. నర్సరీలో 6000 మొక్కలు పెంచడం జరుగుతుందని, వాటిని సంరక్షించుకునే బాధ్యత నిర్వాహకులు చూసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ హాస్టల్ వార్డెన్ తులసిరాం, రుద్రారం సర్పంచ్ సంతోష నవీన్ కుమార్, ఎంపీఓ వినోద్, EC సంపత్ కుమార్, పంచాయతీ కార్యదర్శి అనురాధ, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. ఈరోజు వెల్ఫేర్ వీక్లో భాగంగా ఈ హాస్టల్కి రావడం జరిగింది. ఇక్కడ ఒక 21 మంది పిల్లలకు టాలెంట్ టెస్ట్, తర్వాత మిగతా స్పోర్ట్స్ కాంపిటీషన్స్, క్యారమ్ కానీ, చెస్ కానీ, రకరకాల క్విజ్ అన్ని కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. ఒక 21 మంది పిల్లలు ఉన్నారు. వేసవి సెలవుల వల్ల ఇంటికి పోవడం జరిగింది. మళ్ళీ హాస్టల్ వార్డెన్ గారు పిలిపేయడం జరిగింది. సో పిల్లలకి అంటే వాళ్ళ లోపల ఉన్న ఏదైతే టాలెంట్ ఉందో వాటిని వెలికి తీయడానికి ప్రభుత్వం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా
వెల్ఫేర్ వీక్లో భాగంగా అన్ని హాస్టల్లో బీసీ ఎస్సీ ఎస్టీ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఈ టెస్టులు పెట్టడం జరిగింది. దాంట్లో ప్రతిభ వచ్చిన వాళ్ళకి చిన్న చిన్న బహుమతులు కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు శంకరంపేట మండలానికి ఈ హాస్టల్కి విజిట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా యాజ్ అ డిఆర్డిఓగా రుద్రారం వెళ్ళడం జరిగింది. అక్కడ ఈజీఎస్ వర్క్ కూడా చూడడం జరిగింది. దాదాపు 40 మంది పనిచేస్తున్నారు. చెరువులో పూటగతీత పనులు జరుగుతున్నాయి. వాళ్ళు వసతులు కూడా అన్నీ కల్పించడం జరిగింది. ఇంకా దాదాపు ఎవరైతే ఇంకా పనికి రావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా రావడానికి ప్రోత్సహించమని చెప్పడం జరిగింది. సో వాళ్ళకి వేజెస్ కూడా 2-3 రోజుల లోపల పూర్తి వేజెస్ ప్రభుత్వం ఇస్తుంది. సర్పంచ్ గారికి వాటరు, తర్వాత టెంట్ అవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు. అవన్నీ వసతులు కల్పించమని చెప్పడం జరిగింది. రాబోయే రోజుల లోపల పూర్తి స్థాయిలో అంటే రాబోయే 2 రోజులు మనం పనిచేసుకునే రోజులు కాబట్టి ఎంతమంది వే సీకర్స్ ఉంటే అంతమందికి పని ప్రొవైడ్ చేయమని చెప్పడం జరిగింది. అట్లాగే నర్సరీ కూడా విజిట్ చేయడం జరిగింది, శంకరంపేట నర్సరీ. సో వాళ్ళకి ఆల్మోస్ట్ 6,000 మొక్కలు ఉన్నాయి. మొక్కలు కూడా చాలా బాగున్నాయి. అట్లాగే మనకి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్ కూడా రుద్రారంలో చూడడం జరిగింది. ఇంకా మాయిచర్ రాలేదు. సో 2 రోజుల లోపల మాయిచర్ రాగానే కొనుగోలు ప్రారంభం చేయడానికి వాళ్ళకు తగిన ఆదేశాలు ఐకేపీ సిబ్బందికి ఇవ్వడం జరిగింది. పేదోడి సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని సర్పంచ్ నాగరాజు అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా చినశంకరంపేట మండలం సూరారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు రాధికా బాబు నిర్మించుకున్న ఇంటిని స్థానిక సర్పంచ్ నాగరాజు గృహ నిర్మాణ శాఖ ఏఈ లోకేష్లు ప్రారంభించారు. పేదోడి సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ లక్ష్యమని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ సహకారంతో గ్రామానికి 52 ఇండ్లు మంజూరు చేయడం చాలా సంతోషంగా ఉందని, మరికొన్ని ఇండ్లు మంజూరు చేసి గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు అందించే విధంగా కృషి చేయాలని సర్పంచ్ నాగరాజ్ కోరారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నేడు చినశంకరంపేట మండలం రుద్రారం గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు రాధికా బాబు నిర్మించుకున్న ఇంటిని స్థానిక సర్పంచ్ నాగరాజు గృహ నిర్మాణ శాఖ ఏఈ లోకేష్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా హాజరైన అధికారులను ఇంటి యజమానులు శాల్వాతో ఘనంగా సన్మానించారు. అనంతరం సర్పంచ్ నాగరాజు, ఏఈ లోకేష్, ఉప సర్పంచ్ మల్లేష్లు మాట్లాడుతూ పేదోటి సొంతింటి కల నెరవేర్చడం కోసం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ సహకారంతో ఇప్పటి వరకు 52 ఇండ్లు మంజూరు కావడం జరిగిందని, మరిన్ని ఇండ్లు గ్రామానికి మంజూరు చేసి అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందించాలని, మెదక్ ఎమ్మెల్యే సహకారంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరచడం జరుగుతుందని సర్పంచ్ నాగరాజ్ తెలిపారు. సూరారం గ్రామానికి మొదటి విడతలో 29 ఇండ్లు, రెండో విడత 23 ఇండ్లు మంజూరు కావడం జరిగిందని, వీటిలో కొన్ని ఇండ్లు పూర్తి దశకు రావడం జరిగిందని, మరికొన్ని ఇండ్లు స్లాబ్ల వరకు పనులు నిర్వహించడం జరుగుతుందన్నారు. పెండింగ్ లో ఉన్న ఇండ్లు కూడా త్వరితగతిన పూర్తి చేసుకోవాలని, బిల్లుల విషయంలో ఎలాంటి జాప్యం జరగకుండా చూసుకుంటున్నామని గృహ నిర్మాణ శాఖ ఏఈ లోకేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగరాజు, ఏఈ లోకేష్, నాయకులు రాజ్ కుమార్ గౌడ్, స్వామి, అక్బర్, సురేష్, యాదగిరి, వెంకటేశం, సలావుద్దీన్, కృష్ణ, మహేందర్, ఇంద్రమ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నేటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల్లో మెదక్ జిల్లా చినశంకరంపేట మండలం సూరారం గ్రామంలో మాకు మొదటి విడతగా 29 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడం జరిగింది. మరోసారి గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వారి ప్రోత్సాహంతో, సహకారంతో 23 ఇళ్లు రెండోసారి కూడా తేవడం జరిగింది. మొత్తంలో మా గ్రామానికి ఇప్పటి వరకు 52 ఇళ్లు మంజూరు చేయించి తీసుకురావడం జరిగింది. దానికి మా గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల పూర్తి సహకారంతో మా గ్రామాన్ని అభివృద్ధి దశలో ముందుకు తీసుకెళ్ళడానికి సహకరిస్తున్న వాళ్ళందరికీ, అలాగే ఈ ఇందిరమ్మ ఇల్లు ఇనాగ్రేషన్ కార్యక్రమానికి గౌరవ ఏఈ గారు, మా స్థానిక నాయకులు, మా పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ఏఈ గారు, అలాగే పంచాయత్ సెక్రటరీ గారికి అందరికీ ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇందిరమ్మ ఇళ్లను మా గ్రామంలో 52 ఇళ్లు మెదక్ జిల్లాలో నెంబర్ 1 స్థానంలో నిలుపుకున్నందుకు మా గ్రామం తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి, మా గౌరవ ఎమ్మెల్యే గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పేదల కళ సొంతింటి కళ నెరవేర్చుకోవడానికి ఈ రోజుల్లో 5 లక్షల రూపాయలు మన గవర్నమెంట్ ఇచ్చి ఈ పేదింటి కళను విజయవంతం చేసినందుకు మన గవర్నమెంట్ కానీ ఏదానికైనా సహకరించినందుకు మా పాలకవర్గ సభ్యుల తరఫున కానీ, మా గ్రామం తరఫున కానీ మన ఎమ్మెల్యే గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా 52 ఇండ్లు కాకపోతే ఇంకా ఎంతో కొంత మేరకు మా మండల స్థాయిలో కన్నా ఎక్కువ సూరారం గ్రామానికి ఇచ్చేటట్టు చూడాలని మా ఎమ్మెల్యే గారిని, గౌరవ ఎమ్మెల్యే గారిని కోరుకుంటూ ఇచ్చినందుకు మాకు ధన్యవాదాలు. ఈరోజు శంకరంపేట మండలం సూరారం గ్రామంలో గజం రాధికా బాబు గృహప్రవేశం జరిగినది.
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల ఏప్రిల్ 20 నుంచి 26 వరకు మన గృహ నిర్మాణ శాఖలో గృహప్రవేశాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా, అలాగే చేసిన మన గ్రామస్తులందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఇతర వార్డు మెంబర్లు అందరూ కలిసి విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాం. ఈ గ్రామ పంచాయతీలో ఫస్ట్ విడతలో మొత్తం 29 వచ్చినాయి, సెకండ్ విడతలో 23 వచ్చినాయి. మొత్తం కలిసి 52 ఇల్లులు మంజూరైనాయి. ప్రోగ్రెస్ కూడా చాలా బాగుంటుంది. స్లాబ్ లెవెల్లో మొత్తం 20 దాకా ఉన్నాయి. అలాగే మొత్తం కలిసి విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాను. తూప్రన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామ పరిధిలోని న్యూ హమ్నాపూర్ గిరిజన తాండాలో బాల వికాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న వాటర్ స్టోరేజ్ పనులను సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ శ్రీకారం చుట్టారు. గతంలో బాల వికాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రైతులకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలను గ్రామంలో చేపట్టినట్లు సర్పంచ్ తెలిపారు. తూప్రన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామ పరిధిలోని న్యూ హమ్నాపూర్ గిరిజన తాండాలో బాల వికాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న వాటర్ స్టోరేజ్ పనులకు సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ శ్రీకారం చుట్టారు. గతంలో బాల వికాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రైతులకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు గ్రామంలో చేపట్టినట్లు సర్పంచ్ పేర్కొన్నారు. నీటి నిల్వ ఫామ్ ఫౌండ్ తో రైతులకు 50,000 వరకు ప్రయోజనం చేకూరుతుందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ స్వామి, వార్డు సభ్యులు వేణు, కృష్ణ, తిరుపతి, సరిత, పరమేష్, రైతులు గోపి, కొండల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆదర్శ గ్రామం మల్కాపూర్ న్యూ అమ్నాపూర్ తండాలో బాల వికాస్ కార్యక్రమంలో భాగంగా ఈ యొక్క పాంపండ్ కార్యక్రమాన్ని మేము ప్రారంభించడం మల్కాపూర్ సర్పంచ్ మరియు పాలకవర్గ సభ్యులము అందరం కలిసి ప్రారంభించడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈ పాంపండ్ కార్యక్రమాన్ని పూటికతీత కార్యక్రమాన్ని మేము రైతులందరము సద్వినియోగం చేసుకుంటామని తెలియజేస్తున్నాం. నేను చెప్పిన నీకు వచ్చినప్పుడు తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలోని న్యూ అమ్నాపూర్ తండాలో ఈరోజు మా మాజీ ఏసీఎస్ డైరెక్టర్ ధరావత్ గోపినాయక్ కులంలో ఈరోజు పాంపండ్ అనేది కార్యక్రమానికి ఈ బాల వికాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శ్రీకారం చుట్టారు. గతంలో మల్కాపూర్ గ్రామంలో బాల వికాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రైతులకు ఉపయోగపడే విధంగా చాలా మంది రైతులకు వ్యవసాయ పొలాల వద్ద ఈ పాంపండ్స్ గుంతలను తవ్వి వారి నీటిని నిల్వ చేసే కార్యక్రమాన్ని వాళ్ళు చాలా అద్భుతంగా చేశారు. మరి ఇప్పుడు కూడా గతంలో కూడా వాళ్ళు చెరువు మట్టిని కూడా మరి రైతులకు అందించినటువంటి రోజులు ఉన్నవి. మున్ముందు కూడా భవిష్యత్తులో కూడా బాల వికాస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మా గ్రామంలో ఉన్నటువంటి రైతులకు మరి ప్రజలందరికీ ఉపయోగకరమైనటువంటి పనులను చేయాలని చెప్పి ఆశిస్తూ ముగిస్తున్నాం. భద్రాచల సీతారాముల వారి కళ్యాణానికి గోటి తలంబ్రాలను సిరి ఎంక్లేవ్ కాలనీ భక్తులు అందించారు. తిరిగి వారికి భద్రాచలం కళ్యాణ ముత్యాల తలంబ్రాలను వాటి విశిష్టత, పవిత్రతను తెలియజేసి అందజేశారు. శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. భద్రాచల సీతారాముల కళ్యాణానికి గోటి తలంబ్రాలు సిరి ఎంక్లేవ్ కాలనీ భక్తులు అందించారు. తిరిగి వారికి భద్రాచల కళ్యాణ ముత్యాల తలంబ్రాలు వాటి విశిష్టత, పవిత్రతను తెలియజేసి అందజేశారు. శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భద్రాచల రామయ్య కళ్యాణానికి తెలంగాణ రాష్ట్రం నుంచి 300 కిలోల గోటి తలంబ్రాలు ఒలిపించి అందించామన్నారు. ఈ కోటి తలంబ్రాల దీక్షలో గ్రామ గ్రామాన లక్షలాది మంది భక్తులు పాల్గొన్నారన్నారు. అందుకు సిరి ఎంకిలు భక్తులు పెద్ద ఎత్తున గోటి తలంబ్రాలు భద్రాచలం అందించారని, తిరిగి వారందరికీ ముత్యాల తలంబ్రాలు అందిస్తామన్నారు. భక్తులు మాట్లాడుతూ భద్రాచలం తాము వెళ్లలేకున్నా మా గోటి తలంబ్రాలు వెళ్ళాయి, మళ్లీ తిరిగి రామకోటి రామరాజు ముత్యాల తలంబ్రాలు తీసుకువచ్చి ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు. రామకోటి రామరాజు రామభక్తికి గాను సిరి ఎంక్లేవ్ మహిళా భక్తులు ఘనంగా సన్మానించారు. ప్రతి సంవత్సరం తమకు ఇలాంటి అవకాశం ఇవ్వాలని రామకోటి రామరాజును కోరారు. జై శ్రీరామ్ అండి. మేము భద్రాచలం రామకోటి రామరాజుకు తలంబ్రాలు చేయడం జరిగింది. భద్రాచలంకి అవే కళ్యాణం అయిపోయిన తర్వాత మాకు గజ్వేల్ గ్రామానికి కూడా గోటి తలంబ్రాలు రావడం జరిగింది. మన సిరి ఎన్క్లేవ్ కాలనీకి ముత్యాల తలంబ్రాలు రావడం జరిగింది. ఈ రోజు పంపిణీ కార్యక్రమం కూడా ప్రారంభించడం జరిగింది. మా భక్తకోటి రామరాజుకు మా ధన్యవాదాలు. మాకు రామరాజు గురువు గారు సిరేన్కిలో కోటి తలంబ్రాలు ఓడ్లు తీసుకురావడం జరిగింది. మేము ర్యాలీలాగా చేసుకొని గోటి తలంబ్రాలు ఒలవడం జరిగింది సిరేన్కిలో. ఇప్పుడు మళ్ళీ భద్రాచలం నుంచి రామరాజు గురువు గారు మాకు రాములవారి కళ్యాణం అక్షంతలు తీసుకురావడం జరిగింది. ఆ అక్షంతలు మాకు ఇవ్వడం జరిగింది. అవి మేము సంతోషంగా భావిస్తూ రామరాజు గురువు గారికి ధన్యవాదములు తెలుపుకుంటున్నాం.
జై శ్రీరామ్. జై శ్రీరామ్. మాకు రామకోటి రామరాజు పంతుల ద్వారా తలంబ్రాలు ఒలిచి ఇవ్వడం జరిగింది. మాకు తలంబ్రాలను కూడా పంతులు గారు తెచ్చిచ్చారు. భద్రాచలం ముత్యాల తలంబ్రాలు ఈరోజు మేము తీసుకోవడం జరిగింది. దానికి కూడా మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. ప్రతి సంవత్సరం మాకు ఇలానే జరిపించవలసిందిగా రామరాజు పంతులు గారిని కోరుచున్నాము. ధన్యవాదములు. జై శ్రీరామ్. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా మొదటిసారి జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్ర నాయకుల ప్రభావంలో పనిచేస్తున్నారని ఆరోపించారు. జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా మొదటిసారి జీవన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్ర నాయకుల ప్రభావంలో పనిచేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో స్వార్థ ఆర్థిక ప్రయోజనాలే ప్రధానమని, భవిష్యత్తులో రేవంత్ రెడ్డి బీజేపీలో చేరే అవకాశం ఉందన్నారు. రేవంత్ బీజేపీ మధ్య చంద్రబాబు నాయుడు రాయబారిగా ఉన్నాడని, అంతేకాకుండా చంద్రబాబు కాపాడుతనే భ్రమలో రేవంత్ రెడ్డి ఉన్నారన్నారు. కాంగ్రెస్ పై కుట్రలు జరుగుతుంటే పార్టీ అధిష్టానం ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. తనకు పదవులు ముఖ్యం కాదని, ఆత్మ గౌరవమే ముఖ్యమని స్పష్టం చేశారు. తెలంగాణలో టీడీపీ పార్టీ అధికారంలోకి రావటం అసాధ్యమని అభిప్రాయంతోనే స్కెచ్ వేసి రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో ముందుకు తెచ్చారని ఆరోపించారు. అదేవిధంగా టీడీపీ నుంచి వచ్చి కాంగ్రెస్ లో కీలక పదవి దక్కించుకున్నారని, అభివృద్ధి కోసం నిజంగా పనిచేయాలంటే ముందు బీజేపీలో చేరాలని సవాల్ విసిరారు. ఆంధ్ర తొత్తుగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి తోడ్పడే విధంగా చెప్పంటాను నేను. మొదటి నుండి కూడా రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఉందో సీమాంధ్ర నాయకుల చేతిలో ఏదైతే ఉందో ఆయన ఒక కీలు బొమ్మ అని చెప్పంటాను. నీ స్వార్థ ప్రయోజనాలు, నీ ఆర్థిక ప్రయోజనాలు తప్ప ఏముందని చెప్పంటాను నేను. అనుకుంటూ నేను కొత్తది దాక్కుంటా అని చెప్పని, కానీ అధిష్టానం గమనిస్తుంది. ఈయన ఇప్పుడే పోయేదైతే బీజేపీ దానిలో చేరిండు. ఎందుకు నడమ ఉన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు నడమ రాయబారి వారది ఉన్నాడు. ఈయనకున్న ఎన్డీఏ ప్రభుత్వం మధ్య బీజేపీ మధ్య ఏదైతే ఉందో వారది చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఈయన అనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు కాపాడతానని చెప్పాను. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇవాళ నిర్వీర్యం నిశ్చితమైనట్టు కనబడుతుంది. మరి ఇన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తున్నా కానీ మరి ఎందుకు సైలెంట్గా ఉంటుందో అర్థం కావటం లేదని చెప్పండి. నాకు ఆత్మ గౌరవం, ఆత్మ అభిమానం ప్రధానం అని చెప్పంటున్నా. పదవులు కాదు. పదవుల వెంపర్లాట రేవంత్ రెడ్డి కుట్టాని తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రం అధికారం రావటం సాధ్యం కాదు. అది తెలుసు. ఏం చేయాలి అధికారం రావాలంటే ఓ స్కెచ్ గీసిండు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆయననే ఇంకో ఈయన తొమ్మిది పెట్టి ఇంకో నువ్వు ఈ బాట ఓరనాయన ఎవడైనా ఎమ్మెల్యే రాజీనామా చేస్తే ఎవరికి ఇస్తారా? స్పీకర్కి ఇస్తారు. ఎవరికి ఇవ్వాలి? ఈయన ఎవరికి ఇచ్చిండు? చంద్రబాబు నాయుడికి ఇచ్చి ఆయన మంచిగా దాన్ని భద్రంగా ఫ్రిడ్జ్లో తాళం వేసి పెట్టిండు. ఇవాళ టీడీపీ శాసనసభ్యుడిగా శాసనసభలో కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇగో ఇది చూడండి. ఈయన శాసనసభ సభ్యత్వం ఆమోదింపబడలేదు. స్పీకర్ గారికి దాన్ని ప్రతిపాదించలేదు, రెఫర్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతే ఉందో టీడీపీ సభ్యునికి ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చింది. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి ఒక స్కీమ్. నా పార్టీ పేరు చెప్పుకొని నువ్వు నీకు గుర్తింపు లభించదురా నాయన. ప్రజలకు గుర్తింపు లభించాలని ఏమైనా ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడు, ఏదైనా ఉద్యమ ప్రదాత ఇచ్చిందని చెప్పి అనుకుంటే గుర్తిస్తే సోనియా గాంధీ గుర్తిస్తారు. నువ్వు ఇక్కడికి కాదా అక్కడ పోరా అని చెప్పని స్కెచ్ గీసి ఇదివా. అదే స్కెచ్ నడుస్తుంది. పదవుల వెంపర్లాట నాకు కాదు, రేవంత్ రెడ్డికి. ఆయనే చెప్తాడు ఎప్పుడు నేను తొక్కుకుంటూ వచ్చినా అని చెప్పని. నేను ఎవరిని దొక్కలే, నాకు తెలిసిన పుస్తకం అని చెప్పి అంటాను నేను. అభివృద్ధి అంటే మరి పార్టీ పేరాయిస్తే అభివృద్ధి అని చెప్పి అనుకుంటే నువ్వు ముందు పోయి రేవంత్ రెడ్డి చెప్పు, ఆ బీజేపీలో కలవమని చెప్పాలి. రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సామాన్య రైతులను ప్రజలు ఎన్నుకోవాలని రైతు కూలీ సేవా సమితి నాయకులు రాజిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మేడ్చల్లో మీడియాతో మాట్లాడుతూ 70% పేద ప్రజలు ఉంటే 30% కోటీశ్వరులు ఉన్నారని, వారు ఓటు హక్కు మాత్రం వినియోగించుకోవటం లేదన్నారు.
రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో సామాన్య రైతును ప్రజలు ఎన్నుకోవాలని రైతు కూలీ సేవా సమితి నాయకులు రాజిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మేడ్చల్లో మీడియాతో మాట్లాడుతూ 70% పేద ప్రజలు ఉంటే 30% కోటీశ్వరులు ఉన్నారని వాటి ఓటు హక్కు మాత్రం వినియోగించుకోవటం లేదన్నారు. 70% ఓటింగ్ పేద ప్రజల వల్లే అవుతుంది కాబట్టి పేద మధ్యతరగతి నాయకుడిని ఎన్నికల్లో గెలిపించుకొని అభివృద్ధి చెందే దిశగా అందరూ ప్రజలు కలిసికట్టుగా ముందుకు సాగాలన్నారు. అసైన్డ్ భూములను పట్టాలుగా మార్చాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు ఏవైనా ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉండి సామాన్య ప్రజలను ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా గెలిపించుకుని తెలంగాణను అభివృద్ధి చేసుకోవాలన్నారు. మిత్రులకు, ప్రజలకు మరియు రైతు కూలీ వాళ్ళ అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రైతుల గురించి, బీద మధ్యతరగతి వాళ్ళ గురించి ఎవరు పట్టించుకున్న నాదుడు లేడు. రైతులు బీద మధ్యతరగతి వాళ్ళే 70% ఉన్నారు. ఉన్నవాళ్ళు 30% ఉన్నారు. 30% ఉన్నవాళ్ళు ఓటేస్తలేరు. బీద మధ్యతరగతి వాళ్ళు నిలబడి ఓటేసి గెలిపిస్తే వాళ్ళ అసెంబ్లీలో కూర్చుంటే రైతులకు ఏం చేస్తున్నారు? అసైన్మెంట్ ఎక్కడ దక్కనే ఉంది. కోర్టు భూమిలో పట్టాలు ఇస్తామన్నది ఇంతవరకు పాస్బుక్లు పట్టాలు ఇవ్వాలి. 2 ప్రభుత్వాలు మారినా కానీ నువ్వు ఇంత దినో అంత దినో అంటారు కానీ వాళ్ళకు న్యాయం చేయలేదు ఇంతవరకు. అందుకోసానికి రైతులందరూ, కూలి వాళ్ళందరూ కలిసి మనమే నిలబడి నెక్స్ట్ ఎలక్షన్లో ఓటు మనమే వేసుకుందాము. వాళ్ళని గెలిపించి అసెంబ్లీ పంపించడం కాదు. ఏ నియోజకవర్గంలో ఆ నియోజకవర్గంలో అన్ని సీట్లు 4 సీట్లు వస్తాయి. ఒక నియోజకవర్గంలో 4 మండలాలు అవుతాయి. 4 మండలాలు ఎమ్మెల్యే, ఎంపీ, రాజ్యసభ సీటు, ఎమ్మెల్సీ. ఏ నియోజకవర్గం ఆల్రెడీ మనమే చేసుకుందాము. ఫింగర్ ప్రింట్ ద్వారా ఓటు చేసుకుందాము. ఇట్లా ఓటేసుడు కార్డు బట్టి కాదు, ఫింగర్ ప్రింట్ ద్వారా ఓటు నిర్ణయం చేసుకుందాము. రైతు గురించి, ఈ కూలి వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. వీళ్ళను ఎక్కడ ఉన్నది అక్కడనే ఉంది. మళ్ళా ఈ రైతు బంధు అడుగుడు ఏంది? మనమే అడుగుడు ఏంది? మనం పంపించడం ఏంది? మనమే చేసుకున్నాం. ఇవన్నీ మనము చేసుకొని నిలబడి గెలిపించుకొని మనమే అసెంబ్లీ పోయి మనం కొట్లాడే అవసరం లేదు. మనం చేసుకొని జాబులు కూడా ఉన్నవారికి, ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ అంటారు కానీ వాళ్ళకే పోతున్నాయి జాబులు కూడా ఉన్న వాళ్ళకే. మీద మధ్య వాళ్ళకి ఏడున్నది? ఏడా వస్తలేవు. అందుకోసానికి అందరు కలిసి, ప్రజలందరూ కలిసి ఏకమై మనమే నిలబడి గెలిపించుకొని సర్పంచ్ కాడికి నామినేటెడ్ పోస్టు కూడా ఎమ్మెల్యే ఉంటాయి, ఎమ్మెల్సీ ఉంటాయి, రాజ్యసభ సీట్లు ఉంటాయి, ఎంపీ సీట్లు ఉంటాయి. నామినేటెడ్ పోస్టులు ఏ ప్రభుత్వం వస్తే ఆ అధికారంలో ఆ ప్రభుత్వమో వాళ్ళే నామినేటెడ్ పోస్టులు కూడా వాళ్ళకి ఇస్తారు. కౌన్సిలర్ కానీ, కార్పొరేట్ కానీ, ఏది కానీ ప్రతి ఒక్కటి చిన్నది నుంచి పై దాకా కూడా వాళ్ళకి ఇస్తారు. అవన్నీ కాకుండా మనమే నిర్ణయం చేసుకొని మనమే బీదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు అసెంబ్లీలో కూర్చుండి మనము ఈ తెలంగాణ అన్ని స్టేట్లకు వాగేటట్టు చేసుకుందామని నా యొక్క నిర్ణయము. రైతులందరూ, కూలి వాళ్ళందరూ కలిసి నెక్స్ట్ ఎలక్షన్లో ఫింగర్ ప్రింట్ ద్వారా మనం ఓటేసి మనం గెలిపించుకొని మనం రాజ్యసభకు కానీ అది అసెంబ్లీ కానీ పోవాలని నిర్ణయం చేసుకుంటున్నాను. శ్రీ అండ్ శ్రీని కన్స్ట్రక్షన్ పై కర్నాటి శ్రీదేవి మీడియాతో మాట్లాడారు. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్కు శ్రీ అండ్ శ్రీని కంపెనీ మధ్య ఎలాంటి లావాదేవీలు లేవని సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారం వలన తమకు చాలా ఇబ్బందిగా ఉందన్నారు. శ్రీని కన్స్ట్రక్షన్ పైన కర్నాటి శ్రీదేవి మాట్లాడారు. ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్కు శ్రీని కంపెనీకి మధ్య ఎలాంటి లావాదేవీలు లేవని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా వస్తున్న దుష్ప్రచారం వలన మా యొక్క శ్రీ కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ మరియు శ్రీని డెవలపర్స్ అలాగే యాజమాన్యంపై మా యొక్క క్రషర్ విషయంలో వస్తున్న ఆరోపణలకు తమకు తీవ్రంగా బాధ కలిగిస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో అసలు వాస్తవాలను ప్రజలకు తెలియచేయడం తమ వంతు బాధ్యత అన్నారు. 2019 ఏప్రిల్ నెలలో మేము శ్రీ కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ పేరుతో చల్లూరు గ్రామం, రాజపేట మండలం, యాదాద్రి భువనగిరి జిల్లాలో సర్వే నెంబర్ 32 మరియు అనుబంధ నెంబర్లలో 70 ఎకరాల భూమిని డిటిసిపి ద్వారా లేఅవుట్ అనుమతులు పొందాము. దీనికి సంబంధించి ప్రొసీడింగ్స్ మరియు లేఅవుట్స్ పత్రాలు మా వద్ద ఉన్నాయన్నారు. తమకు యాదాద్రి భువనగిరి జిల్లా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఐలయ్యకు ఎలాంటి సంబంధం లేదని, వ్యాపార లావాదేవీలు ఏమీ లేవని మా సొంత క్రషర్ కంపెనీ హరికి అమ్మేస్తున్నామని తెలియజేశారు. వేణుగోపాలరావు, ఈమె కర్నాటి శ్రీదేవి, కర్నాటి యశ్వంత్, శ్రీ హరి గారు. ఈరోజు మేము మీ అందరినీ ఇక్కడ పిలవటంలో మా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ మా చెల్లెలకి, అల్లుడికి సంబంధించిన భూములు వాళ్ళ తండ్రి గారైన కీర్తిశేషులు కర్నాటి నారాయణరావు గారు 2015-16లో పట్టా భూములు ఎక్స్క్లూజివ్గా రైతుల నుంచి కొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. తరువాత ఆయన కొన్న భూమి అంతయు 400 ఎకరాల పైన మొత్తం కూడా నాలా కన్వర్షను అయిపోయినది. ఆ తరువాత 2019లో
డిటిసిపి పర్మిషన్ తీసుకొని శ్రీ కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ పేరు మీద డిటిసిపి పర్మిషన్ తీసుకొని లేఅవుట్ డెవలప్ చేసినారు. డిటిసిపి యొక్క పర్మిషన్ లెటరు, లేఅవుట్ అన్నీ కూడా పరిమితులతో తీసుకొని ఉన్నారు. ఆ తరువాత 2021లో ఈ లేఅవుట్ పర్మిషన్ తీసుకున్న భూమిలో రాయి ఎక్కువ ఉండటం వలన ఆ రాయి ఎక్కువగా ఉన్న రాయిని బ్లాస్టింగ్ చేసి తీసివేయ క్రమంలో ఒక క్రషర్ కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినారు ఈ మా ఓన్ ల్యాండ్లోనే. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ పర్మిషన్, మైనింగ్ డీలర్ లైసెన్స్, తెలంగాణ ఫ్యాక్టరీస్ పర్మిషన్ ఆఫ్ ఇండస్ట్రీస్, ఎలక్ట్రిసిటీ. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కార్పొరేషన్ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సంగారెడ్డిలో జిల్లా కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హాజరయ్యారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కార్పొరేషన్ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సంగారెడ్డిలో జిల్లా కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, మున్సిపల్లో ఘన విజయం సాధించడంతో మొదటిసారిగా అఫైర్స్ కమిటీ సమావేశం కావడం సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా రానున్న రోజుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతున్నాయని, కార్యకర్తలు, నాయకుల మధ్య ఎలాంటి తారతమ్యాలు లేకుండా పార్టీ ఆదర్శానుసారం పనిచేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరడం జరుగుతుందన్నారు. పార్టీ నాయకులను, ప్రత్యర్థులను తక్కువ అంచనా వేయకుండా సమన్వయంతో ప్రజాక్షేత్రంలో ఉండాలని సూచించారు. ప్రజా సంక్షేమమే ప్రజాపాలన ముఖ్య ఉద్దేశమన్నారు. ఈ కార్యక్రమంలో జైరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ సుట్కార్, గ్రంథాలయ చైర్మన్ అంజయ్య, మెదక్ పార్లమెంటు కంటెస్టింగ్ అభ్యర్థి నీలం మధు, పటంచెరు ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్, కాటా సుధారాణి, శశికళ, యాదవరెడ్డి, ఇతర ముఖ్య కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. దానికి తోడు ఈ జనరేషన్కు విద్యతో సహా నైపుణ్యం, స్కిల్ డెవలప్మెంట్, న్యూట్రిషియస్ ఫుడ్, ట్రైనింగ్ చాలా ముఖ్యమైనది. సో విద్య, వైద్యము, సంక్షేమము, అభివృద్ధి, ఈ నాలుగు కూడా మన ప్రభుత్వ బాధ్యత. ఆ దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం, ఇంప్లిమెంట్ చేయడం, జిల్లా స్థాయిలో నాయకులు సమన్వయం, ప్రభుత్వం వచ్చింది, మనం గెలిచినాము, పదవులు అనుభవిస్తున్నాము, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పదవులు అనుభవించాలి. అది ఎంపీటీసీ కానీ, ఎంపీపీ కానీ, జెడ్పీటీసీ కానీ, డీసీసీబీ కానీ, డీసీఎంఎస్ఏ కానీ, నామినేటెడ్ పోస్టులే కానీ, కాంగ్రెస్ కార్యకర్త తన హక్కు అది. ఆ దిశగా ఐక్యంగా ఇంతకుముందు మా డిసిసి అధ్యక్షులు చెప్తుంటే ఎక్కడైతే 3 సంవత్సరాలు పూర్తయిందో అక్కడ మండల్ అధ్యక్షులను మార్చాలి. ఇది మంచి నిర్ణయం. మెదక్ జిల్లా నార్సింగి మండలంలో పండగ వాతావరణంలో కుటుంబ సభ్యుల, బంధువుల, స్థానికుల సమక్షంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు నిర్మించుకున్న నూతన గృహ ప్రవేశం జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొని గృహ ప్రవేశం చేశారు. మెదక్ జిల్లా నార్సింగి మండలంలో పండగ వాతావరణంలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికుల సమక్షంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు నిర్మించుకున్న నూతన గృహ ప్రవేశానికి కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గ చెరుకు శ్రీనివాస్ రెడ్డి గృహ ప్రవేశం చేశారు. నార్సింగి మండలంలోని నర్సంపల్లి గ్రామంలో బట్టెపు మల్లవ్వ, సిద్దిరాములు ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారుల గృహ ప్రవేశ కార్యక్రమాన్ని నిర్వహించగా దుబ్బాక నియోజకవర్గ
చెరుకు శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ఇంటిని ప్రారంభించారు. తమ నూతన గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరైన దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డికి ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు వట్టెపు మల్లవ్వ సిద్ధిరాం దంపతులు శాల్వతో ఘనంగా సత్కరించారు. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకుని గృహ ప్రవేశం చేసిన లబ్ధిదారులు వట్టెపు మల్లవ్వ సిద్ధిరాములు దంపతులకు చెరుకు శ్రీనివాస్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ లబ్ధిదారుడు శ్రీయ పర్యవేక్షణలోని తన ఇంటి నిర్మాణం జరిగేలా నేరుగా లబ్ధిదారునికి 5 లక్షలు ఇస్తున్నామన్నారు. 2029 వరకు స్వంత ఇల్లు లేని పేదోడు ఉండకూడదనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ నిబద్ధతతో పనిచేస్తుందన్నారు. గత ప్రభుత్వంలో దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి నిధులను సిద్దిపేట నాయకులు తరలించుకుని వెళ్లారని విమర్శించారు. గత ప్రభుత్వం గడిచిన 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధికి అనతి కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి సమానమని, అందుకే వచ్చే మరో 10 ఏళ్లు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం ప్రజల బాధ్యత అన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపల్లి సర్పంచ్ కొండాపురం భాగ్యలక్ష్మి, రాజేశ్వర్ గౌడ్, ఉప సర్పంచ్ బొమ్మనగారి ప్రభాకర్, నార్సింగ్ ఉప సర్పంచ్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు అంజనూరి రాజేష్, చేగుంట మార్కెట్ కమిటీ చైర్మన్ వెంగళరావు, గ్రామ అధ్యక్షుడు అన్వర్, సీనియర్ నాయకులు బాలరాజు గౌడ్, జంగల్ర గోవర్ధన్, రఫీక్, జహీర్, బాజీ స్వామి, సుధాకర్, బాబాగౌడ్, మోతీలాల్, ఆకుల నరేష్, ధర్మకరం రాజేందర్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. నార్సింగ్ మండలంలో మొదటి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం చేయడం జరిగింది. పేదల కళ సొంత ఇల్లు ఉండాలని ఇందిరాగాంధీ గారి కన్న కళలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో దుబ్బాక నియోజకవర్గానికి 3500 ఇల్లు ప్రతి సంవత్సరం రావడం జరుగుతుంది. ఖచ్చితంగా సార్వత్రిక ఎన్నికల లోపు ప్రతి గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టించే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఇప్పుడు చక్కగా లబ్ధిదారులు మంచి క్వాలిటీతో స్వంతంగా వాళ్ళ జీవిత కళ అయిన సొంత ఇంటి నిర్మాణం చేసుకుంటూ సంతోషంగా ఉన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇది ప్రజాప్రభుత్వం. ఈ ప్రజాప్రభుత్వాన్ని ఇంకో 10 సంవత్సరాలు దీవించాల్సిన బాధ్యత ప్రజలందరిపైన ఉంది. ఖచ్చితంగా ఏవైతే 6 హామీలు ఇచ్చిన ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా అమలు చేసి పేద ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఉంటుంది. గత 10 సంవత్సరాల అభివృద్ధికి దూరంలో ఉండి సిద్దిపేట నాయకులు వతాస్తులు ఇక్కడ నాయకులు వాళ్ళ నిధులన్నీ అడ్డుపోతుంటే కూడా ఉత్సవ విగ్రహాలు చూసిన తప్ప ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఏం చేసిన పాపాన పోలే. ఖచ్చితంగా ఇది ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. రాబో 2.5 సంవత్సరాలు ఇంకొన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా అట్టహాసంగా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయం వద్ద పండగ వాతావరణాన్ని తలపించింది. సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ జన్మదిన వేడుకలు ఘనంగా అట్టహాసంగా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయం వద్ద పండుగ వాతావరణాన్ని తలపించింది. పట్టణం అంతటా ఎమ్మెల్యే ఫ్లెక్సీలో, బ్యానర్లు అలంకరించగా కార్యకర్తలు, అభిమానుల సందడి నెలకొంది. మండలాల వారీగా వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు క్రేన్లతో గజమాల వేసి శాల్వాతో సత్కరించి ఎమ్మెల్యేకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బీఆర్ఎస్ శ్రేణుల మధ్య భారీ కేక్ కట్ చేసి వేడుకలను మరింత ఉత్సాహభరితంగా మార్చారు. ఈ సందర్భంగా సంగారెడ్డి పట్టణ 13వ వార్డు సభ్యుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ శిబిరాన్ని సందర్శించి రక్తదాతలను అభినందించి వారికి సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి సేవాభావాన్ని చాటుకున్నారు. ప్రత్యక్షంగా మరియు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నిజాంపేట మండల కేంద్రంలోని ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్ సాయి కృష్ణ ఆధ్వర్యంలో టీబీ పరీక్షలు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామస్తులకు టీబీపై అవగాహన కల్పించామని వెల్లడి. తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చలివేంద్రం ఏర్పాటు. గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్తో కలిసి చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎంపీడీఓ సతీష్. పేదోడి సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్న సూరారం సర్పంచ్.
చిన్నశంకరంపేట మండలం సూరారంలో నిర్మించిన ఇంద్రమ ఇండ్లను ప్రారంభించిన గృహ నిర్మాణ శాఖ ఏఈ లోకేష్ నాగరాజు. జగిత్యాల జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా మొదటిసారి జీవన్ రెడ్డి ప్రెస్ మీట్. సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్ర నాయకుల ప్రభావంతో పనిచేస్తున్నారని వెల్లడి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.